మధుర స్వప్నం పార్ట్ 16. ఇంతలో అక్కడకు వచ్చిన కిరణ్ మధుని చూసి అలాగే కొంచెం సేపు చూస్తూ ఉండిపోతాడు. తర్వాత కిరణ్కి ఏదో గుర్తుకు వచ్చినట్లు మధుని చెయ్యి పట్టుకొని ప్రాక్టీస్ రూంలోకి తీసుకువెళ్తాడు. మొదటిసారి మధు శారీ కట్టుకున్న మధుకి డాన్స్ చేయటానికి అసలు వీలు కావటం లేదు. దానితో అయోమయంగా కిరణ్ వైపు చూస్తుంది మధు. కిరణ్కి కూడా ఏం చేయాలో అర్థం కాక రాధికను పిలిచి లంగా ఓణి తెప్పించి మధుని డ్రెస్ చేంజ్ చేసుకోమంటాడు. ఆ తర్వాత ప్రోగ్రాం స్టార్ట్ అయ్యి వీరి పర్ఫార్మెన్స్కి అందరూ అలానే చూస్తూ ఉండిపోతారు. కిరణ్కి మధుకి మధ్య ఏదో ఉంది అని కాలేజ్ మొత్తం గుసగుసలాడుకుంటూ ఉంటారు. కిరణ్కి తన క్లాస్మేట్ రఘుతో గొడవలు ఉండేవి. ఇద్దరు నువ్వా నేనా అంటూ పోటీ పడుతుండేవారు. ఆ డ్యాన్స్ ప్రోగ్రాం అయిన మరుసటి రోజు మధు తన ఫ్రెండ్స్తో కలిసి క్లాస్కి వెళ్తూ ఉంటుంది. అక్కడే ఉన్న రఘు వాళ్ళ ఫ్రెండ్ మధుని ఆపి, రాత్రి ప్రోగ్రాం ఇరగదీశారుగా, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది, కొంపదీసి అన్నీ అయిపోయాయా ఏంటి అని చాలా చీప్గా మాట్లాడుతాడు. వాటి మాటలకు వాడి ఫ్రెండ్స్ కూడా వెకిలిగా నవ్వుతూ ఉంటారు. రఘు అందరి ముందు అలా మాట్లాడేసరికి మధుకి అవమానంతో ఏడుపు తన్నుకు వస్తుంది. అప్పుడే అక్కడగా వెళ్తున్న రాజేష్ రఘు మాటలు విని గొడవకు దిగుతాడు. ఆ గొడవ కాస్త ముదిరి కొట్టుకునే దగ్గరకు వెళ్తుంది. అందరూ సినిమా చూసినట్లు చూస్తూ ఉంటారు. ఇంతలో ఒకరు వెళ్ళి కిరణ్కి గొడవ గురించి చెప్తారు. అంతే, కిరణ్ ఒక్క నిమిషంలో అక్కడకు వస్తాడు. అప్పటికే రాజేష్కి బాగా దెబ్బలు తగలటం, మధు ఏడుస్తూ ఉండటం చూసిన కిరణ్కి కోపం కట్టలు తెంచుకుంటుంది. రఘుని వాళ్ళ ఫ్రెండ్స్ని చితక్కొడతాడు. మధుని చెయ్యి పట్టుకొని రఘు ముందు నిల్చోపెట్టి, ఏం అడిగావు అని మర్చిపోయావా అని కదా? హా, అన్నీ మర్చిపోయాయి. షీ ఈజ్ మై వైఫ్, ఎనీ ప్రాబ్లం అని అడుగుతాడు మధుని తన దగ్గరకు లాక్కుంటూ. అప్పటికే కిరణ్ చేతిలో చావు దెబ్బలు తిన్న రఘు నోరు మెదపకుండా అలానే చూస్తూ ఉండిపోతాడు. చివరికి రఘుతో మధుకి క్షమాపణ చెప్పిస్తాడు. ఇంతలోకి అక్కడకు వచ్చిన ప్రిన్సిపాల్ కిరణ్ని ఆఫీస్ రూమ్కి రావాలని చెప్పి వెళ్ళిపోతారు. తర్వాత ప్రిన్సిపాల్ రూమ్కి వెళ్ళిన కిరణ్ని, ప్రిన్సిపాల్, ఇది కాలేజ్, మీరు స్టూడెంట్స్, మీకేమైనా ప్రాబ్లం ఉంటే కంప్లైంట్ చేయాలి కానీ గూండాల్లాగా కొట్టుకుంటారా అని కోప్పడతారు. దానికి కిరణ్ మధుని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేది లేదు అని ప్రిన్సిపాల్తో కూడా గట్టిగా చెప్తాడు. కిరణ్ కళ్ళలో మధు మీద ఉన్న పిచ్చి ప్రేమను గమనించి, ప్రిన్సిపాల్, చూడు కిరణ్, నువ్వు ఫైనల్ ఇయర్ స్టూడెంట్వి. నువ్వు ఈ ఇయర్తో కాలేజ్ నుంచి వెళ్ళిపోతావు. మధు ఇంకా 2 years ఉండాలి. నువ్వు ఉన్నా లేకున్నా తనని ప్రొటెక్ట్ చేసే బాధ్యత మాదే. సో యూ డోంట్ వర్రీ అంటాడు. కిరణ్ ఆఫీస్ రూమ్ నుంచి బయటకు రాబోతూ ఉండగా ఆయనే కిరణ్ అని పిలుస్తారు. కిరణ్ వెనక్కు తిరిగి చూడగా మీ ఇద్దరి జంట నిజంగానే చూడముచ్చటగా ఉంటుంది. రాత్రే ఆ విషయం చెప్పాలనుకున్నాను, కుదరలేదు. ఇప్పుడు ఇలా చెప్పాల్సి వచ్చింది అని అంటారు. ప్రిన్సిపాల్ గారి మాటలకి కిరణ్కి చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన కిరణ్ మధు దగ్గరకు వెళ్తాడు. అప్పటిదాకా ఏడ్చి మధు మొహం వాడిపోయింది. కిరణ్ మధుని చూసి ఏమీ మాట్లాడకుండా అలానే కూర్చుంటాడు. కిరణ్ ఓదారుస్తాడని అనుకున్న మధుకి కిరణ్ బిహేవియర్కి కోపం వస్తుంది. ఏడుస్తూనే కిరణ్తో పోట్లాడుతూ ఉంటుంది. దానికి కిరణ్, అసలెందుకే ఇప్పుడు నిన్ను ఓదార్చాలి? వాడు అలా అనగానే చెంప చెల్లుమనిపించకుండా సిగ్గు లేకుండా ఏడుస్తూ కూర్చున్నందుకా? నా మీదికి మాత్రం అమ్మోరులా పడిపోతావుగా? అప్పుడు ఏమైందే ఆ పొగరు, ధైర్యం అంటూ గట్టిగా అరుస్తాడు మధుపై. దానికి మధు మళ్ళీ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. వెళ్ళిపోతున్న మధు మీదకు లాక్కొని, ఈ పొగరికేం తక్కువ లేదు అంటూ మధు బుగ్గల మీద నుంచి కారుతున్న కన్నీళ్లను తుడిచి ముద్దుగా చెప్పటం మొదలు పెడతాడు కిరణ్. ఇలా అయితే ఎలారా? ఎవడో ఒకడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. ఇప్పుడు నేనున్నాను కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ ఇయర్ నేను ఇక్కడ ఉండను, అప్పుడు ఎలా చెప్పు అంటూ మధుని గట్టిగా దగ్గరకు తీసుకుంటాడు. మన తప్పు లేకుండా ఎవరన్నా మనల్ని బాధ పెడుతుంటే ఏడుస్తూ కూర్చోకూడదు. వాళ్ళ మొహం పగిలిపోయేలా ఆన్సర్ ఇవ్వాలి. అది నోటితోనా చేత్తోనా అనేది తర్వాతి విషయం అని చెప్తాడు. మధు కూడా కిరణ్ మాటలు మౌనంగా వింటూ ఉంటుంది.
ఇంతలో అక్కడకు వచ్చిన రాజేష్, మాకు పగిలిపోయింది. ఇక్కడ మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. అంతేలేరా, ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన చెవులు వాడి అని పెద్దవాళ్ళు ఊరికే చెప్పలేదు అంటాడు కిరణ్ని చూసి వెటకారంగా. కిరణ్ దానికి నవ్వుతూ, అదేం లేదురా, ఇప్పుడు నీ దగ్గరకే వద్దాం అనుకుంటున్నాను. ఈలోపు నువ్వే వచ్చావు అని అంటూ మధుని క్లాస్కి వెళ్ళమని చెప్పి రాజేష్ని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాడు కిరణ్. కిరణ్కి మధు మాటలతో రాజేష్ గుర్తుకు వస్తాడు. మధు దూరమైన బాధలో ఉన్నప్పుడు అనుక్షణం అంటిపెట్టుకొని ఉన్నాడు. చదువు, జాబ్ అన్నీ ఒక్కచోటే వచ్చేలా చూసుకున్నారు. పెళ్లి తర్వాత అత్తగారు వాళ్ళు ఒక కూతురు అంత దూరంగా ఉండటానికి ఇష్టపడకపోవడంతో కిరణ్ బలవంతంగా ఇండియా పంపించేశాడు. ఇప్పుడు రాజేష్ హైదరాబాద్లోనే ఉన్నాడు, మధుకి దగ్గరలోనే. కానీ ఈ విషయం రాజేష్కి తెలియదు. ఇంతలో మధు, రాధిక ఉన్నావా లేదా అంటూ మెసేజ్ చేయడంతో కిరణ్ పాత జ్ఞాపకాల నుండి బయటకు వచ్చి ఉన్నాను అని మెసేజ్ చేస్తాడు. నిన్న నా మెసేజ్ 2 నిమిషాలు లేట్ అయితే అంతలా అరిచావు, ఈరోజు నీకేమైందే అంటుంది మధు. ఏం లేదు, ఏదో గుర్తుకు వచ్చాయి. కానీ ఇంకా అని అడుగుతాడు కిరణ్. ఇంకా ఏమున్నాయి, నువ్వే చెప్పాలి అంటుంది మధు. ఫేస్బుక్లో పోస్ట్ గురించి మాట్లాడుతూ జోక్గా మధుని ఏడిపించడం మొదలు పెడతాడు కిరణ్. కిరణ్ మాటలకి మధు అహం దెబ్బతిని తన పోస్ట్కి ఫ్యాన్స్ ఉన్నారని, రోజు తన పోస్ట్ చూడకపోతే ఉండలేరు అని గొప్పగా చెప్తుంది. దానికి కిరణ్ ఇంకా పెద్దగా నవ్వి, ఎవరే ఆ పిచ్చోళ్ళు అని అడుగుతాడు. మధు ఇంకా కోపంగా, పిచ్చోళ్ళు ఏం కాదు, ఆ అంకుల్ ఎక్స్ నేవీ ఆఫీసర్ తెలుసా, ఆ ఆంటీ కూడా చాలా బాగా మాట్లాడుతారు, నేనంటే చాలా ఇష్టం తెలుసా అని అంటుంది మధు. కిరణ్ నవ్వుతూ మనసులో, నువ్వు ఇష్టం లేనిది ఎవరికి బంగారం, ఎవరైనా అలా పడుండాల్సిందే నీ మాటలు వింటే అనుకుంటూ, సర్లే ఇప్పుడు కోపంలో ఆ గోళ్ళు అన్ని కొరుక్కొని తినేయకు అంటాడు నవ్వుతూ. కిరణ్ మాటలకి అప్పటిదాకా గోళ్ళు కొరుక్కుంటున్న మధు సడన్గా చెయ్యి నోట్లో నుంచి తీసేస్తుంది. మధుకు ఎందుకో తను రాధిక కాదనే అనుమానం అలానే ఉంటుంది. రోజు మధుతో చాట్ చేస్తున్న కిరణ్లో మునుపటి ఉత్సాహం తిరిగి వస్తూ ఉంటుంది. ఎప్పుడు సీరియస్గా ఉండే కిరణ్ తన కొలీగ్స్తో కూడా నవ్వుతూ మాట్లాడటం మొదలు పెడతాడు. కిరణ్లో వచ్చిన ఈ మార్పుకి వాళ్ళకి కూడా ఒక పక్క ఆశ్చర్యంగాను సంతోషంగాను ఉంటుంది. భవ్యకి మాత్రం కిరణ్లో ఈ మార్పు అనుమానంగాను భయంగాను ఉంటుంది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. కిరణ్ మనసులో మధు మీద ఉన్న పిచ్చి ప్రేమ మళ్ళీ నిద్రలేచి రెక్కలు ఊపటం మొదలు పెడుతుంది. మధు ఆన్లైన్లో కనిపించకపోతే కిరణ్కి కంగారుగా ఉండటం మొదలవుతుంది. ఒకరోజు మధుకి ఫేస్బుక్లో పరిచయమైన ఆంటీ ఫోన్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేసిన మధు హలో అంటుంది. ఆంటీ మాట్లాడుతూ 1 వీక్లో వాళ్ళ పాప ఎంగేజ్మెంట్ అని కార్తీక్ని పాపని తీసుకొని వాళ్ళింటికి ఫంక్షన్కి రావాలని మరీ చెప్తారు. అంకుల్ కూడా ఫోన్ తీసుకొని ఫంక్షన్కి గట్టిగా రావాలని చెప్తారు. మధు వాళ్ళ అభిమానానికి కాదనలేక సరే అంటుంది. కార్తీక్ వచ్చాక ఫంక్షన్ గురించి చెప్తుంది. కార్తీక్ని కూడా ఫంక్షన్కి వెళదాం అని బలవంతం చేస్తుంది మధు. కార్తీక్ మాత్రం తనకు ఆ రోజు ఏదో అర్జెంట్ వర్క్ ఉందని తను రాలేనని మధుని పాపని ఫంక్షన్కి వెళ్ళమని చెప్తాడు. మధుకి మళ్ళీ నిరాశే ఎదురవుతుంది. కార్తీక్ ఈ నిర్లక్ష్య ధోరణి మధులో లోపల కార్తీక్ మీద అసహనం మొదలయ్యేలా చేస్తున్నాయి. మధు కార్తీక్కి మధ్య ఏదో చెప్పలేని దూరం మొదలైంది. ఏదో ఒక ఇంట్లోనే ఉంటున్నా చెప్పలేని అగాధం ఏర్పడుతుంది ఇద్దరి మధ్య. వీటన్నింటిలో మధుకి ఊరటనిచ్చేది ఒకటే, అదే కార్తీక్కి పాప మీద ఉండే పిచ్చి ప్రేమ. పాపకి కూడా టైం ఇవ్వడు. కానీ నిద్రపోయాక వచ్చిన కాసేపు తన పక్కన కూర్చొని చూసుకొని ముద్దులు పెడుతూ ఉంటాడు. తనకి ఏ లోటు రానివ్వడు. అదే మధుకి కొంచెం సంతోషం కలిగించే విషయం. ఇంతలో ఫంక్షన్ డేట్ రానే వచ్చింది. మధు కార్తీక్ని మళ్ళీ ఫంక్షన్కి వెళదాం అని అడుగుతుంది. కార్తీక్ నుంచి అదే సమాధానం. మధు చేసేది లేక పాపను స్కూల్కి పంపించి తాను రెడీ అయ్యి ఫంక్షన్కి వెళ్తుంది. ఫంక్షన్కి వెళ్ళిన మధుని అంకుల్ ఆంటీ ఎంతో ప్రేమగా పలకరించి వాళ్ళ బంధువులు అందరికీ కూడా పరిచయం చేస్తారు. మధు ఇంటికి బయలుదేరుతుంటే ఆంటీ మధుని ఆపి బొట్టు పెట్టి మధు వద్దు వద్దు అంటున్న పూలు, గాజులు, పళ్ళు, చీర పెడుతుంది. మధు వద్దు అంటుంటే సుమంగళి స్త్రీ పూలు, గాజులు వద్దు అనకూడదు అని బలవంతంగా అన్నీ ప్యాక్ చేసి చేతికి ఇస్తుంది. మధు కాదనలేక వాటిని తీసుకుంటుంది. మధు బయటకు వస్తుంటే ఆంటీ కూడా మధుని పంపించడానికి బయటకు వచ్చి
పెళ్ళికి కార్తీక్ని పాపని తీసుకురాకపోతే ఊరుకోమని అంటారు. ఫంక్షన్ డేట్ అనుకోకుండా కుదరటం వల్ల ఇంటికి వచ్చి పిలవలేకపోయానని పెళ్ళికి కార్డ్స్ తీసుకొని అంకుల్ తాను వస్తానని చెప్తారు. మధు కూడా నవ్వుతూ సరే ఆంటీ ఇంకా మీరు వెళ్ళండి, బంధువులు ఉన్నారుగా, నేను బయలుదేరుతాను అంటూ స్కూటీ స్టార్ట్ చేస్తుంది. మధు మార్నింగ్ నుంచి ఆన్లైన్లోకి రాకపోవడంతో కిరణ్లో అసహనం ఎక్కువైపోతుంది. కిరణ్ రాధికను పిలిచి మధుకి ఫోన్ చేయించబోతూ ఉండాడు. ఈలోపు ఆన్లైన్కి వస్తుంది మధు. ఆన్లైన్కి వచ్చిన మధుని కిరణ్ పొద్దున్నుంచి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు కోపంగా. మధు చెప్పటం మర్చిపోయానని, ఇలా ఫంక్షన్కి వెళ్ళానని చెప్తుంది. కిరణ్కి మధు మీద విపరీతమైన కోపం వస్తుంది. ఇక్కడ నేను ఉదయం నుంచి కంగారు పడుతుంటే ఎంత తీరిగ్గా మర్చిపోయాను అని చెప్తుందో చూడు రాక్షసి అని తిట్టుకుంటూ ఉంటాడు. ఆ కోపంలోనే తను సైడ్కి ఉండి రాధికతో వీడియో కాల్ చేయిస్తాడు కిరణ్. రాధిక కాల్ లిఫ్ట్ చేస్తుంది. మధు ఫంక్షన్కి వెళ్ళి వచ్చి ఇంకా చేంజ్ చేసుకోలేదు మధు. బ్లూ కలర్ శారీలో చాలా బాగుంటుంది మధు. రాధికతో మాట్లాడుతూ శారీ పిన్ తీస్తుంది మధు. ఒక క్షణం ఉలిక్కిపడి రాధిక ఏం చేస్తున్నావే అని గట్టిగా అరుస్తుంది. పక్కన కిరణ్ ఉన్నాడన్న టెన్షన్లో రాధిక అలా అరిచేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన మధు ఏమైందే అలా అరిచావు అని అడుగుతుంది. నువ్వు లైవ్లో డ్రెస్ చేంజ్ చేస్తుంటే అరవక ఏం చేయాలి అంటుంది రాధిక. ఏహే నీ మొహం, శారీ పిన్ ఊడిపోయి స్కిన్కి గుచ్చుకుంటుంది, అందుకే తీశాను, నువ్వు నీ ఓవర్ యాక్షన్ అంటుంది మధు. మధు మాటలకి మనసులోనే థ్యాంక్ గాడ్ అనుకుంటుంది రాధిక. కానీ కిరణ్ మాత్రం అప్పటి వరకు ఉన్న కోపం అంతా పోయి రాధిక టెన్షన్ చూసి మనసులోనే నవ్వుకుంటూ ఉంటాడు. మధు శారీ ఒక స్టెప్ వేసుకుంటుంది. పిన్ తీసి అలా ఉన్న మధుని చూసి రాధిక నువ్వు ఇలా మెయింటైన్ చేస్తే వీడు ఇంకా ఎలా మర్చిపోతాడే బాబు, నిన్ను చూస్తే నాకే జెలసీగా ఉంది అనుకుంటుంది మనసులో. మధు రాధికతో ఫంక్షన్లో ఆంటీ అంకుల్ మాట్లాడిన మాటలు చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వాళ్ళు చాలా మంచి వాళ్ళే, ఇంకా వాళ్ళ ఇల్లు ఉంది చూసావు, బాప్రే అసలు వదిలి రావాలనిపించలేదు, అంత బాగుంది తెలుసా, ఇల్లే కాదు బయట వాతావరణం కూడా ఎంత బాగుందో, సేమ్ నా మనసులో ఎలా ఉండాలనుకున్నాను అలానే ఉంది అని చెప్తూనే ఉంది. కిరణ్కి తెలుసు మధుకి ఎలాంటి ఇల్లు ఇష్టమో. ఒకరోజు కాలేజ్లో మధు స్టెప్ మీద కూర్చొని ఏదో డ్రాయింగ్ వేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన కిరణ్ ఏంటే రాక్షసి, కవితలు వదిలేసి పిచ్చి పిచ్చి గీతలు గీస్తున్నావు అంటూ మధు చేతిలో బుక్ని లాక్కుంటాడు. మధు తన బుక్ ఇవ్వమని గోల చేసినా వినకుండా బుక్ని తీసి చూసి మధు డ్రాయింగ్ చూసి ఏంటే ఇది అని అడుగుతాడు. మధు చెప్పకుండా లాక్కోబోతే ఏంటో చెప్పు ఇచ్చేస్తా అని అంటాడు. దానికి మధు ఫ్యూచర్లో తాను కట్టుకునే ఇల్లు అని చెప్తుంది మధు. దానికి కిరణ్ నవ్వుతూ ఓహో బంగారం చాలా ఫాస్ట్గా ఉన్నావు, అప్పుడే మన ఇల్లు ఎలా ఉండాలో డిజైన్ చేసేసావా, ఏది చూడనివ్వు అంటాడు కిరణ్. మధు కోపంగా బుక్ లాక్కుంటూ మన ఇల్లు కాదు మా ఇల్లు అంటుంది. హాయ్ ఇద్దరు ఉండే ఇల్లుని మన ఇల్లు అనలే తింగరిదాన అంటూ మధు తల మీద ఒక్కటి వేస్తాడు. మధు కిరణ్ వైపు కోపంగా చూస్తుంది. చూసింది చాలు కానీ మన ఇల్లు చూపించవే అంటాడు కిరణ్. కిరణ్కి ఇల్లు ఎలా ఉండాలో చెప్తుంది మధు. రేపు తన కోసం అలాంటి ఇల్లే తీసుకుంటాను అని ప్రామిస్ చేస్తాడు కిరణ్. కిరణ్ మాటలకి నవ్వుతూ కళ్ళు తిప్పుకుంది మధు. మధు రాధికకు ఆ ఇల్లు ఎలా ఉందో చెప్తుంది. మధు మాటలు విన్న రాధికకు సేమ్ అలాంటి ఇల్లు తాను చూసినట్లు గుర్తుకు తెచ్చుకుంటుంది. అవును కిరణ్ ఇల్లు సేమ్ ఇప్పుడు మధు చెప్పినట్లుగానే ఉంది. అప్రయత్నంగానే రాధిక కిరణ్ వైపుకు చూస్తుంది. కిరణ్ కూడా రాధికను చూస్తూ అటు తిరగమని సైగ చేస్తాడు. ఇంతలో మధు నేను ఇక్కడ మాట్లాడుతుంటే అటేటో చూస్తావేంటే అంటుంది మధు. మధు మాటలకి రాధిక తేరుకొని ఇంకా ఉంటాను అని కాల్ కట్ చేస్తుంది. కాల్ కట్ చేసిన రాధిక కిరణ్ వైపు చూస్తూ ఎలా దాని ఇష్టాలు అన్నీ ఇలా గుర్తుపెట్టుకోగలవు, ఎందుకు అసలు ఎప్పటి వరకు ఇలా ఉంటావు అని అడుగుతుంది. ఇంకా ఉంది.